అతనికి పుట్టినప్పుడు 100 ఏళ్ళు వాడు. అప్పుడు సారా దేవుడు నాకు నవ్వు కలుగజేసెను, ఇనువారల్లా నా విషయమై నమ్ముతారని అనను. మరి అయిపోయింది అనను. అయితే ఇక్కడ దేవుడు చూసారా ఏ టైంలో వీళ్ళకి ఆనందం కలిగిందట? 100 ఏళ్ళప్పుడు ఆనందం కలిగిందట. ఈ 100 ఏళ్ళప్పుడు ఆనందం కలిగిందని ఏం డిసైడ్ చేసుకున్నారా? దేవుడు డిసైడ్ చేశాడా? మీరు గమనించారు బాగా. ఎక్కడ గమనించమ్మా, 100 ఏళ్ళు అయినప్పుడు వీళ్ళకి ఆనందం కలిగిందని దేవుడు డిసైడ్ చేశాడా? ఏం డిసైడ్ చేశారా? ఆయన ఎప్పుడు చెప్పాడు? ఎప్పుడో చెప్పాడండి. మరి ఎప్పుడు చెప్పినా వీళ్ళు ఎదురు చూస్తే అప్పుడే అయ్యేది. అవునంటే కాదంటే మీరు శ్రద్ధగా ఆయన అన్నప్పుడే అయ్యేదండి. వీళ్ళు ఏమనుకుంటారు? పుడతాడు, ఎసుకరేలు ఉంటాడన్నాడు, మాకు పిల్లలు చెప్తానన్నాడు, ఒక పిల్లడు లేదు. ఈ సొరుగుడు ఎక్కడ దాకా వెళ్ళిపోయింది? 2 సంవత్సరాల దాకా 100 ఏళ్ళు 100 ఏళ్ళు దాకా పిల్లలు. మన సొరుగుడు మన ఆటంకాలకి ఏంటి అర్థం? మనకు అద్భుతాలు జరగకపోవడానికి, ఆశ్చర్యకాలు జరగకపోవడానికి, స్వస్థతలు జరగకపోవడానికి కొన్ని కార్యాలకు ఆటంకం ఏంటి? ఏమి జరగకుండా ప్రార్థన అడుగుతూనే ఉన్నాం. అయ్యగారు చేస్తాను, రంగారు చేస్తాను, నేను చేస్తాను, సంఘం చేస్తాను, అందరూ చేస్తాను. ఎందుకు జరగట్లేదు? మనం ఒక్కరే ఉండిపోయింది ఏదైతే సరుగుడు. వీళ్ళందరూ చేస్తాను, చేసింది ఏదైనా కరెక్టే. సరుగుడు ఆ మధ్యలో గోడ వాటి ముందు మధ్యలో తెరదీస్తే ఇక్కడ అదే జరిగింది. కూడా ఎప్పటి నుంచి అక్కడ వాగ్దానం చేసిన దేవుడు ఇచ్చాడు. అమ్మగారు మేనమ్మ చెప్తున్నాడు, బాబాయ్ గారు కూడా వెనక్కి తిరిగిపోతున్నారు. ఆలోచించారు, ఆ గారు పిల్లలు కొట్టలేదు, ఇంట్లో పని మనిషి ఉన్నది, ఆ రకంగా మనం ఆనందించాం. బాబాయ్ ఓకే అన్నాడు. లేదమ్మా, దేవుడు గొప్పడు, సర్వోన్నతుడు దేవుడు, సర్వసృష్టికర్త దేవుడు, మనకు వాగ్దానం ఇచ్చాడు. ఇసుకలేని వాళ్ళు కాకపోతే ఒకవేళ చెప్తాడు కదా, అనుకోవాలి కదా. అలాగన్నా ఇసుకలేని వాళ్ళు చెప్తాడు, ఒకలో లేరు, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఏంటి మా పరిస్థితి? దాని కూడా ఈ లోకానికి మొత్తానికి ఒక లింక్ పెట్టాడు. అది కూడా ఆలోచన కలిగింది. దేవుని శాతం మలేరియా అపరాధానికి సారమ్మ గారికి అది కూడా ఆలోచన కలిగింది. లోకానికి లింక్ పెట్టాడు కానీ ఆశీర్వాదం మాకు మంచిదే. కానీ ఒక్కడైనా అందాక మన ఒక్క కోసమైనా, మన ఆనందం కోసమైనా ముందుకుంటూ ఒక తర్వాత